ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య చూసుకుంటే చెవి అండ్ ముక్కు సమస్యలు చాలా మందికి వస్తూనే ఉన్నాయి ఫ్రీక్వెంట్‌గా. అండ్ చిన్న పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో అందరిలో వస్తున్నాయి. సో, అసలు ఫస్ట్ సైనస్ గురించి మనం మాట్లాడుకుంటే సైనస్ అనేది ఎందుకొస్తుందసలు? సైనస్ అనేది ఒక జబ్బు కాదు. బేసికలీ సైనస్ అనేది మన ఫేషియల్ స్కెలిటన్‌లో గాలితో నిండిన స్థలాలు. దానికి ముక్కులో ఉన్న కమ్యూనికేషన్ ఒక చిన్న రంధ్రంతో ఉంటుంది. ఎప్పుడైతే వాపు వస్తదో, ఇన్ఫెక్షన్ అవుతదో, ఆ రంధ్రం మూసుకుపోతది. ఆ నిండిన స్థలాల్లో నీళ్ళు నింపి దాంట్లో ఇన్ఫెక్షన్ అయితుంది. అవుతది. ఓకే. అది సైనసైటిస్. ఓకే. అయితే సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' గారికి ఇలాంటిదే ఒక సమస్యొచ్చింది. ఆయన రీసెంట్‌గా సర్జరీ చేయించుకున్నారు. సో, దాని గురించి కొంచెం చెప్తారా? అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ ఏం సర్జరీ అయిందో నాకు తెలీదు. నార్మల్లీ ఏంటంటే ముక్కులో ఒకటి మధ్యలో ముక్కు ఎముక అని ఉంటుంది. సెప్టమ్ అని అంటాము. నేజల్ సెప్టమ్ అని. అది కొంచెం వంకర తింకర ఉన్నప్పుడు ముక్కు బ్లాక్ అవ్వటం ఇవన్నీ నార్మల్. అది కాకుండా ఇప్పుడే చెప్పాను కదా! సైనసెస్ అని ఉంటాయి. అవి ఏంటంటే అది అడ్డం ఉన్న బ్లాక్ అయినప్పుడు వాటి వల్ల ముక్కులోంచి చీమ్ కారటము, హెడేక్ రావటము, కొంతమందికి పాలిప్స్ అని వస్తాయి. హ్మ్. ఇవన్నీ అయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకు ఇంటర్వెన్ చేయడం అవసరం పడుతుంది. దీన్నే సైనస్ సర్జరీ అంటాము. సో మోస్ట్ లైక్లీ వాళ్ళకి ముక్కులో ఆపరేషన్ అయిందంటే మేబీ సైనస్ సర్జరీ అయిందని అనుకుంటున్నాను. ఓకే. అంటే సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఉన్న ఎఫెక్ట్స్ తగ్గుతాయి కదా. వాళ్ళు వచ్చిన ప్రాబ్లం తగ్గడానికి ఇది సర్జరీ చేస్తున్నాము. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక కాంప్లికేషన్స్ అనేది ఒక కరెక్ట్ వర్డ్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు చూసుకుంటే సైనస్‌కి ఏంటి కారణాలు? వాతావరణమా? లేకుంటే ఏమన్నా పొల్యూషనా? లేకుంటే వంశపారంపర్యం అంటారా? వంశపారపరంగా రాకపోవచ్చు. మోస్ట్ కామన్లీ కారణాలు ఏంటంటే ఒకటి ముక్కులో కొన్ని అనటమికల్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కొంతమంది సైనస్కి ప్రోన్ ఉంటారు. కొంతమందిలో సైనస్ చిన్నపిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి సిలియా అని ముక్కులో ఉంటాయి. అవి సరిగా పని చేయకపోవటం వల్ల సైనసైటిస్ వస్తుంది. అవన్నీ డెవలప్మెంటల్ అండ్ చైల్డ్హుడ్ డిసీజెస్. దానికి మనం నార్మలీ పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే అవసరం ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ యాజ్ అ జనరల్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. ఓకే. ఓకే. మనం రెగ్యులర్లీ మాట్లాడేది ఏంటంటే ముక్కులో ఉన్న సైనసెస్కి బ్లాక్ అయ్యి దాంట్లో సైనస్ నింపి మేబీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల, పాలిప్స్ వచ్చిన వల్ల దాని గురించి మనం ఇన్ జనరల్ మాట్లాడతాం అన్నమాట. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, సైనస్లో పాలిప్ ఉన్నప్పుడు ఇవన్నీ మేము సర్జరీలో ట్రీట్ చేస్తాము. ట్రీట్ చేస్తారు. సో, ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి మళ్ళీ అది రిపీట్ అయ్యి మళ్ళీ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయా? అలర్జీ ఉందనుకోండి, ఎవరికైనా అలర్జీ, పాలిప్స్ వచ్చేవి కారణాల్లో కారణం అలర్జీ ఉందనుకోండి, ఆ అలర్జీ ఉన్నంత వరకు మీకు పాలిప్స్ వస్తూనే ఉంటాయి. సో మన పని పాలిప్స్ని ఫిజికలీ అబ్స్ట్రక్ట్ చేయకుండా తీయటం మన పని. దాని తర్వాత మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే మెయిన్ స్టే. పాలిప్స్కి ఓన్లీ సర్జరీ అనేది ఏం ఉండదు. సర్జరీ ఈజ్ ద ఇనిషియల్ ట్రీట్మెంట్ జస్ట్ బికాస్ దానివల్ల మనకు మందు అక్కడ లోపల దాకా వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అది చేసే ట్రీట్మెంట్. ఇంకా చెవి గురించి మనం తీసుకుంటే చాలామంది హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటారు. పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని వింటూ ఉంటారు. సో, కొద్దిసేపటికి వాళ్ళకి అంటే ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది చెవుల్లో. సో, ఇది తాత్కాలికమా? లేకుంటే వాళ్ళకేమైనా వినికిడి శబ్దం పోతుందా ఫ్యూచర్‌లో? కొద్దిసేపటి దాకా గంట, గంటన్నర పర్లేదు. కానీ గంటలు ఆల్మోస్ట్ 6 అవర్స్, 8 అవర్స్ ఎ డే మీరు చేస్తున్నారంటే మీరు ఒక ఫ్యాక్టరీలో పని చేసినట్లు ఉంటుంది. సో ఫ్యాక్టరీలో లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మీకు పని చేశారనుకోండి, మీకు చెవి వినికిడి తగ్గిపోతుంది. సేమ్ థింగ్ యూత్ కూడా అలాగే. ఎంత ఎక్కువ హెడ్ఫోన్స్ వాడతారో వాళ్ళకి ఇబ్బంది రావడానికి ఛాన్సెస్ పెరుగుతూనే ఉంటాయి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇంకా అలా చూసుకుంటే పబ్బుల్లో అంత పెద్ద పెద్ద సౌండ్స్, డీజేస్ అవి కూడా చెవులకు మంచివి కాదు కదా! స్ట్రిక్ట్లీ కాదు. కాదు. ఆ! కాదు. సో, ఎలా కాపాడుకోవాలంటారు? చెప్పాను కదా, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు అవాయిడ్ చేయలేరు. బయట ప్రొసెషన్ ఉంది, అవన్నీ అవాయిడ్ చేయలేరు. కానీ ఇప్పుడు పబ్‌లో వెళ్ళాలి. యూ ఆర్ పర్పస్‌ఫుల్లీ గోయింగ్ ఇంటు దట్ ప్లేస్.
సో ప్రాబ్లమ్ని కొని తెచ్చుకునేలాగా. అంతే, డబ్బులు ఇచ్చి జబ్బులు తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు అట్లీస్ట్ మినిమైజ్ ద టైమ్ యు ఆర్ దేర్ ఇన్ దట్ నాయిజీ ఎన్విరాన్మెంట్. అదొకటే మనం చేసే పని. ఒక్కసారి ఎవరికైనా హియరింగ్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి యాక్చువల్లీ అవాయిడ్ చేయటమే మంచిది. ఎందుకంటే ఒకసారి హియరింగ్ వచ్చిందంటే మనకు హియరింగ్ లాస్ వచ్చిందంటే వీ కెనాట్ రివర్స్ ద ప్రాసెస్. ఓకే. ఓకే. సో అలాంటప్పుడు మషిన్ వాడటము లేకపోతే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ రాంగ్. రాంగ్ అనమాట. అయితే సార్ ఇప్పుడు కొంతమందికి జలుబు వస్తుంది. సో ముక్కు కారడము, హెడేక్ రావడము, అది కోల్డ్ అనుకోవాలా లేకుంటే సైనస్ అనుకోవాలా? దానికి దీనికి ఎలా గుర్తించాలి? అసలు రెండు సేమ్ ఉంటాయి కదా. అవును. సో కోల్డ్ మొదట్లో ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో అప్పుడు కామన్ కోల్డ్ అంటాము. దానికి మన ఇంటి చర్యలు తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. కానీ అది ఒక 4-5 రోజుల తర్వాత కూడా అలాగే ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు తగ్గట్లేదు. తగ్గట్లేదు, జ్వరం వస్తుంది, హెడేక్ వస్తుంది, ముక్కులోంచి కారటానికి కలర్ వైట్ కాకుండా కలర్లెస్ కాకుండా ఎల్లో గ్రీన్గా మారుతుంది, సెక్రీషన్స్ అన్నీ జిగిజిగిగా వస్తున్నాయి, స్టిక్కీ సెక్రీషన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు డెఫినెట్లీ ఏంటి డాక్టర్కి చూపించాల్సిందే. చూపించాలి ఖచ్చితంగా. అయితే చెవి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటే చెవిలో ఒక రింగ్, ఒక రకమైన శబ్దం వస్తుంది. సో ఆ శబ్దం వచ్చింటే ఇది ఏంటి ప్రమాదం అంటారా లేకుంటే ఏంటి? ఉట్టి శబ్దం వస్తే పెద్ద ప్రమాదం కాకపోవచ్చు. శబ్దంతో పాటు వినికిడి తగ్గిపోవటము, కళ్ళు తిరగడం ఉన్నప్పుడు అది ఒక జబ్బుకి చిహ్నం. సో దాని గురించి మనం ఈఎన్టీ డాక్టర్కి చూపించాల్సి వస్తుంది. ఒట్టి శబ్దం అంటారా? దట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ ఆర్ సమ్ మెడిసిన్స్ విచ్ ఆర్ ఓటోటాక్సిక్. అంటే మనం వాడింది ఏదో కారణానికి, కానీ దానివల్ల చెవి పైన ప్రమాదం వస్తుంది. వచ్చింది. ఎకోస్ప్రిన్ ఉంది, యాంటీ మలేరియల్స్ మెడిసిన్స్ ఉన్నాయి, కొంతమందికి లాసిక్స్ అని ఒక మందు వాడతాము, దానివల్ల హీరింగ్ లాస్ అవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ శబ్దాలు రావటం నార్మల్. ఓకే. అయితే ఇయర్ డ్రమ్ అనేది ఉంటుంది కదా, ఇయర్ డ్రమ్ పగిలిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏ కారణంగా ఇయర్ డ్రమ్స్ పగులుతాయి? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామన్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇయర్ డ్రమ్ పగులుతుంది. ఎప్పుడైతే చిన్న పిల్లల్లో ముక్కులో అడినాయిడ్స్ ఉన్న వల్ల చెవికి ముక్కుకి మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుంది, అందరికీ రైట్ సైడ్ వేరు లెఫ్ట్ సైడ్ వేరు. అది బ్లాక్ అయినప్పుడు చెవుల్లో నీళ్ళు జమ అవుతుంది. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో అది డ్రమ్ని బర్స్ట్ చేస్తుంది. ఓకే. అది కామనెస్ట్ రీజన్. దిస్ కెన్ హ్యాపెన్ చిల్డ్రన్లే కాదు, పెద్దోళ్ళు కూడా అవ్వచ్చు. కానీ అదర్ రీజన్స్ ఆర్ ఆల్సో దట్. ట్రామాటిక్ పర్ఫరేషన్, మనకు బర్డ్స్ వాడే అలవాటు ఉంటుంది, అదే అదే. బర్డ్స్ వల్ల కూడా ట్రామాటిక్ పర్ఫరేషన్ అవుతాయి, దెబ్బలు కొట్టుకుంటారు. దీస్ ఆర్ ది రీజన్స్ వై వీ హ్యావ్ ట్రామాటిక్ పర్ఫరేషన్. ఓకే. అంటే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది ఇయర్ డ్రమ్ పగులే ఛాన్సెస్ ఉన్నాయి. పొటెన్షియలీ ఎస్. అవును. ఓకే. అంటే చెవిలో కొంతమంది ఆయిల్ అలాంటివి వేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా నడిచింది, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా చేయటం కరెక్ట్ కాదు. ఏమవుతుంది ఆయిల్ వేస్తే? అందరు అనుకుంటారు కన్నబెరి నార్మల్ అని, 90% అదే ఉంటుంది. కానీ ఎవరికైతే రంధ్రం ఉందో వాళ్ళకి ఆయిల్ పోస్తే చెవిలో విపరీతమైన మంట, నొప్పి మొదలవుతుంది. లోపల చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, 2-3 మిల్లీమీటర్స్ ఎముకలు ఉంటాయి, అవి మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం చేయకూడదు. ఓకే. అందుకోసం ఆయిల్ అనేది ఎటువంటి ఆయిల్ అయినా వేయకూడదు. ఎటువంటి ఆయిల్ అంటే వేయకూడదు. ఆయుర్వేదంలో అలా ఆయిల్స్ వేస్తూ ఉంటారు కదా, ఆయుర్వేదం అంటే. కన్నబెరి ఉన్నంత వరకు నో ప్రాబ్లం. కానీ కన్నబెరి ఉందా లేదా ఎలా తెలుసు? ఎవరైనా చెప్తేనే కదా. ఓకే. ఓకే. సో స్పెషల్ ఎవరికైతే చెవులోంచి చీమ్ కారుతుంది, లేకపోతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందని తెలుసు, వాళ్ళు మాత్రం వేసుకోకూడదు. ఓకే. ఓకే. అది మాత్రం వాళ్ళకి కంపల్సరీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.